మనశంకర వరప్రసాద్ గారు సినిమా టికెట్ల ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రీమియర్ షోలకు కూడా అనుమతిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి సైతం కూడా టికెట్లు ధరలను పెంచుకునే వెసులుబాటు అయితే కల్పించింది. సో దీనిపై అటు నిర్మాతల మండలి ఏమంటుంది, ఫ్యాన్స్ ఏమంటున్నారు? అఖిల, మనశంకర్ వరప్రసాద్ గారు థియేటర్ లో సందడి చేయడానికి అయితే సిద్ధమవుతుందని చెప్తుంది. ఎందుకంటే చిరంజీవి కథానాయకుడుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్ తో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకంటే జీవో కూడా రిలీజ్ చేసింది నిన్న రాత్రి. ఈ షోకి అయితే టికెట్ ధరను 600గా జీఎస్టీతో కలిపి నిర్ణయించడం జరిగింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే జనవరి 12వ తేదీ నుంచి 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు జీఎస్టీతో కలిపి టికెట్ ధర పెంచుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ అయితే తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అఖిల, శ్రీపాల్, అయితే అటు ఏదైతే ముందుగా వేసే బెనిఫిట్ షోలకు సైతం ఎంత పెంచుకునే అవకాశం కనిపించింది, దానికి సంబంధించి ముందే ఒక క్లియరెన్స్ ఇచ్చిందా? ఎందుకంటే మనం మొన్ననే చూసాము, ఏదైతే రాజాసి మూవీ విషయంలో కూడా కొంత సందిగ్ధత అయితే నెలకొంది, అక్కడక్కడ కూడా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనికి అలాంటివి ఎలాంటి ఘటనలు జరగకుండా ముందుగానే జీవోలు జారీ చేసే ఛాన్స్ ఉందా? అంటే రాజాసాబ్ కి కొన్ని థియేటర్స్ లో జియో రిలీజ్ చేయడంలో ఆలస్యం అవడంతోనే ఇక్కడ విమల్ థియేటర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, కొంతవరకు అయితే లాఠీ చార్జీ జరిగిందని చెప్పవచ్చు స్వల్పంగా. కానీ చాలా మంది కొంతమంది గాయపడ్డారు. కానీ ఫ్యాన్స్ అక్కడ 12 గంటల 45 నిమిషాలకు అర్ధరాత్రి షో వేయడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ముందు జాగ్రత్తతోనైతే, ఎందుకంటే 11న స్పెషల్ ప్రీమియర్ కి రేపు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ షో టికెట్ ధరను 600గా జీఎస్టీతో కలిపి నిర్ణయించింది. అయితే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే షో ప్రదర్శించాల్సి ఉంటుంది. అంటే 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఏ టైం అయినా పెట్టుకొని ఒక షో అయితే ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు జీఎస్టీతో కలిపి, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు కలిపి ధర పెంచుకునే అవకాశం 12వ తారీఖు నుంచి ముందు రోజు మాత్రం 600 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించింది. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ.